హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. రైస్ అంటే చాలామందికి ఇష్టం ఈ బగారా రైస్. కానీ కొంతమంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, వంట రాని వాళ్ళకి ఈ రైస్ కొలతలతో ఎలా రెడీ చేయాలో తెలియదు. కాబట్టి ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ముందుగా మనము ఈ రైస్ని అయితే నానబెట్టుకోవాలి. రైస్ మంచిగా నానితేనే అన్నం మంచిగా అవుతుంది. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. లవంగాలు, అనాస పువ్వు, సాజీరా, జీలకర్ర, ఇంకా ఇలాచీలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇంకా నానబెట్టుకున్న బఠానీలు, స్టార్ అనాస పువ్వు, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్. ఇవన్నీ లేకపోయినా సాజీరా, జీలకర్ర, లవంగాలు, ఆకు ఉంటే చాలు. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం మసాలాను మాత్రం నార్మల్గా దంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ డాల్డాల్ మాత్రం యూస్ చేయకండి. అది మాత్రం మొత్తం కల్తీ అవుతుంది. అలా మనము ఈ నూనె అయినా నెయ్యి అయినా వేడి అయిన తర్వాత మనం అందులో మసాలాలు వేసుకోవాలి. ఈ పోపులోనే అన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇవన్నీ కలిపిన తర్వాత అందులోనే మనము నానబెట్టుకున్న బఠానీ గింజల్ని మాత్రం ఇందులో వేసుకోవాలి. క్యారెట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి మేము అది యూస్ చేయలేదు. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా మనము ఈ పోపుని మాత్రం వేగనియాలి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. మనము రైస్ అదే గ్లాస్తో రైస్ తీసుకోవాలి. ఒక 4 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 8 గ్లాస్ వాటర్ మనము ఎసరికి పెట్టుకోవాలి. ఈ ఎసరు పెట్టుకోవడంలోనే ఈ రైస్ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ అటు ఇటు అయినా కూడా అన్నం సరిగా అవ్వదు. మనము పాత బియ్యం అయితేనేమో 4 గ్లాసుల రైస్ తీసుకుంటే 8 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కొంచెం మీడియం అయితేనేమో 1.5 గ్లాసు వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మరిగేటప్పుడు అందులో కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకోండి. ఈ ధనియా పౌడర్ వేసుకుంటే కొంచెం కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కాసేపు మూత పెట్టుకొని అది కొంచెము ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అందులోనే కొద్దిగా మనము నార్మల్గా కచ్చాపచ్చాగా దంచుకున్న గరం మసాలాను అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ మనము పోపులో వేసుకున్నాం కాబట్టి దంచిన గరం మసాలా కొంచెం ఉంటే చాలు. మనము ఒకసారి కలుపుకొని మనం బాగా ఈ వాటర్ని మాత్రం మరగనివ్వాలి. మూత పెట్టుకొని ఈ వాటర్ని ఎంత మంచిగా మరిగితే అంత బాగా అన్నం అవుతుంది. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ని అయితే మనం ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్ మాత్రం ఎసరికి కరెక్ట్ చూసి పెట్టుకోండి. నేను మాత్రం 4 గ్లాసుల బియ్యంకి 8 గ్లాసుల వాటర్ వేసాను. అదే గ్లాస్తో బియ్యము, అదే గ్లాసులో వాటర్ ఉండేలాగా చూసుకోండి. అలా అయితేనే మీకు రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ పాత బియ్యం, కొత్త బియ్యము ఇలా తేడా లేకుండా మీకు నార్మల్గా రావాలంటే నేను పాత బియ్యం తీసుకొని వండండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా మనం ఒకసారి రైస్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. నార్మల్గా కొంచెం అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి రైస్ మాత్రం ఎంత బాగా అయిందో, వాటర్ కూడా కరెక్ట్ సరిపోయాయి. ఇలా ఆయిల్ రైస్లోకి చికెన్, మటన్ వేసుకొని తింటే ఆ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియోని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆయిల్ రైస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, ఈ వండడం రాని వాళ్ళు ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఎలా ఉందో మీకు కూడా కామెంట్ చేయండి.